హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది టెక్నికల్గా డే 2 ఇన్ ఫూకెట్. సో నిన్న ఈవినింగ్ రీచ్ అయ్యాము. సో బాగా టైర్డ్ అవ్వడం, టైం అవ్వడంతో నిన్న ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. నిన్న చూసారుగా, జస్ట్ స్ట్రీట్ ఫుడ్ అది కొంచెం చూసాము, ఫుడ్ మసాజ్ అది చేయించుకున్నాము. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేను వెళ్తున్నాను ఫిఫీ ఐలాండ్కి. టికెట్స్ అవన్నీ ఆల్రెడీ బుక్ చేశాను. 7:15కి పికప్ వ్యాన్ వస్తుందంట. సో లేచి రెడీ అయ్యాను. చూద్దాం ఎన్నింటికి వస్తారు. 7:15కి హోటల్ లాబీలో వెయిట్ చేస్తున్నామని చెప్పారు. చూద్దాం, ఈలోపు కనీసం ఏమన్నా కాఫీ, టీ లాంటివి ఇక్కడ అది కూడా దొరికిస్తుంది. అదో తలనొప్పి. ఇంకా ఎవరు నిద్ర లేచినట్లేరు, మొత్తం ఖాళీ ఉన్నాయి. ఇది రాత్రి ఉదయించే నగరం అన్నమాట. నైట్ అంతా బిజీగా ఉంటారు, పగలంతా కాదు. ఇలాంటివి మేబీ ఇలాంటి వ్యాన్స్ వస్తాను వ్యాన్స్. ఇదే హోటల్కి వచ్చాము. ఒక కాఫీ, ఒక ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాము. చూద్దాం, తినేసి 7:15 కాడ వస్తే స్టార్ట్ అవుతుంది. ఒక కాఫీ, ఒక ఆమ్లెట్, ఒక వాటర్ బాటిల్ 90 బట్స్ అయింది. మన కరెన్సీలో 220. ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయాల్సిన పనిలా ఇంటూ 2.5 వేసుకున్నారు. కాఫీ అదే మనం ఆఫీస్లో మిషన్లో ఇస్తారు కదా, ఆ టేస్ట్ ఉంది, బట్ బాగానే ఉంది. ఇక్కడ బైక్స్ అన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా రెంటల్ బైక్సే. సో హ్యాపీగా బైక్ని రెంట్కి తీసుకొని సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉంటుంది, బట్ ఇది ఫుకెట్లో అంతగా పట్టించుకోరు అనుకుంటున్నాను. బ్యాంకాక్ లాంటి సిటీలో అయితే డెఫినెట్గా అడుగుతారు. ఇవన్నీ కూడా పికప్ వ్యాన్స్ హోటల్స్కి వెళ్తున్నాయి అనుకుంటారు. సో వీటిలో పికప్ చేసుకొని ఆ బోట్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఏదో వ్యాన్ ఆగింది, ఇది మన కోసమేనా చూద్దాం. హోటల్ బోర్డ్ ఫోటో తీసుకుంటున్నారు. టెన్షన్గా 7:05 వచ్చాడండి. మందే వ్యాన్ ఇది. ఎవరన్నా ఉన్నారా లోపల? ఎవరు లేరు. ఎవరో ఉన్నట్టున్నారు, మేబీ గైడ్. హాయ్, థ్యాంక్ యూ. రీచ్ అయ్యామండి. టికెట్ ఏమో అనుకున్నా కానీ చాలా పెద్దది. దాదాపు 1 అవర్ పట్టింది హోటల్ నుంచి ఇక్కడికి రావడానికి. సో ఇక్కడ చెక్ ఇన్ లాంటివి జరుగుతుంది, మన టికెట్స్ అవి చూస్తున్నారు. సో డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ కూడా అప్లై చేశారు, అంటే ఏమన్నా జరగరాంది జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి బ్యాండ్ అయితే ఇచ్చారు. దరిద్రం ఏంటంటే ఈరోజు అంతా చాలా క్లౌడీగా ఉంది, వర్షం పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం మరి వర్షం పడితే. బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది ఇంక్లూడెడ్, మనం బయట నుంచి తినాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి జస్ట్ ఒక జ్యూస్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడెడ్ ఉంది, మనం అనవసరంగా ఆవేశపడి తినేసాం. సో ఆల్రెడీ తిన్నాను కాబట్టి నేనేం తీసుకోలేదు. Okay, for the red color team, red color band, please keep quiet for 2 minutes, please, and listen to me first, okay? ఇతని పేరు రాయ్. ఈరోజు మనం ఎక్కబోయే బోట్ ఇతందే. ఇతనే మనకి బోట్ కెప్టెన్, టూర్ గైడ్, కేర్ టేకర్, ఎవ్రీథింగ్.
సో ఈరోజు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం, ఐట్నరీ ఏమేమి చూస్తున్నాం, అండ్ ఈ డే టూర్లో డూస్ అండ్ డోంట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మనకి తను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో మనం స్నార్క్లింగ్ చేసేటప్పుడు కొన్ని కారల్స్ మన కాళ్ళకు గుచ్చుకోవడం, బీచ్లో నడిచేటప్పుడు కాళ్ళకి దెబ్బలు తగడం లాంటివి జరుగుతాయి. సో అక్కడ ఇలాంటివన్నీ ఏం జరగకుండా మనకి రబ్బర్ షూస్ కావాలంటే కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారంట. అండ్ మొబైల్ కవర్స్, ఫిన్స్, మీరు రూమ్లో టవల్స్ మర్చిపోతే టవల్స్, స్విమ్మింగ్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు లేదా హైర్కి ఇస్తున్నారు. అవే అతను డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాడు ఇక్కడ. సో ఏమేమి చెప్తున్నాడు అనేది మీరు వినాలనుకుంటే యూ కెన్ హియర్ ఇట్. Man say sawadee krap, lady say sawadee ka, okay? And lady boy say sawadee ha, okay? Please not use the long word. You have three words different. K, krap, ka, and ha, okay? Alright, ladies and gentlemen, welcome. Welcome over to our company. Our company name, Yours Master Company. And please remember our company today. Why we have remember? Because today we go to PP Island. We have many boats. Many company, and please remember your master company. And for today we go to PP Island and Kai Island today. Are you go to PP Island and Kai Island today? Yes. Yeah, Alan. And today we go 3 islands, 7 port today. 3 islands, 7 port today. What we have the island? Please look the map. Please will show you. Okay. Number one we call Kai Island. Second, we call PP Don Island. And the third one we call PP Lay Island. We got 3 islands today. PP Island we have 2 islands. If one thing PP Island have only one, please continue. We have 2. Okay, first we call PP Lay, second we call PP Don. Together we call PP. PP it means butterfly. Okay, not PP like this. Okay, different thinking. Yeah, PP means butterfly. And PP Island belong to the National Park, Bush Island. PP Lane and PP Down Island belong to the National Park. That's why everyone have to pay for the PP National Park today. Okay? We dive both to National Park area. Okay? Alright, the first we go to Kai Island first. On the first island, we're going to go relax on the island. For swim, take picture, or walk on the island, whatever. And after Kai, we go to PP Down Island. The first stop at Peter we go to Camel Rock. Out there the rock look like a camel. That's why we call Camel Rock there. Okay? And after Camel Rock we go to snorkeling around here. We go stop boat middle of the sea and jump for snorkeling. We're not parking boat to the beach, go to the water. We stop boat at the sea and jump for snorkeling. And after snorkeling we go to Monkey Bay or Monkey Beach or my family beach. Okay, my brother, my sister. Waiting for you there for take picture. Okay, but we gonna take photo monkey from the boat. ఏం దరిద్రమో ఏంటో ఇంకా షిప్ లేక్ కూడా ఎక్కలేదు, అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది. లైట్గా పడుతుంది, నాకు తెలిసి ఈరోజు గట్టిగానే పడుతుంది. సో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, వర్షం పడితే మాత్రం మనం ఏం చేయలేము, అన్ని ప్లేసెస్కి వెళ్ళలేమని. చూద్దాం మరి ఏమవుతుందో. సో రెడ్ కలర్ బ్యాండ్ వాళ్ళు పిలిచారు, వెళ్తున్నాం. Okay, the first island for art for today, okay? And we stop here about 1 hour. Okay, mostly from Kaino Island. Everybody looking. 9కి స్టార్ట్ అయ్యాం, కరెక్ట్గా 9:30కి మన ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చింది ఐలాండ్కి. బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఐలాండ్. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, బ్లూ వాటర్. థ్యాంక్ గాడ్ వర్షం కూడా తగ్గింది, ఏం పడలేదు. సో ఇది మన బోటు. ఇక్కడ 1 అవర్ హాల్ట్ అయితే ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ 10:30కి మళ్ళీ బోట్ ఎక్కాలి.
సో 1 అవర్ అయితే ఇక్కడ షాప్ ఉంటుంది. సో ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ జెట్ స్కీయింగ్ ఉంది, డ్రింక్స్ ఉన్నాయంట. సో ఇప్పుడే దిగాను, చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. శాండ్ కూడా ప్యూర్ వైట్ శాండ్, చాలా క్లీన్గా ఉన్నాయి బీచెస్ అయితే. క్లీన్ వాటర్, వైట్ శాండ్, రిలాక్స్ అవ్వడానికి మంచి స్పాట్. డ్రింక్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్ అయితే పేయబుల్ అంట. సో మనకి ఆల్రెడీ బోట్లో ఉంది కాబట్టి అవసరం లేదు. సో 1 అవర్ రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా. మనం కోకోనట్ వాటర్ ట్రై చేద్దాం, కొంచెం డిహైడ్రేషన్ అన్నబోతుంది. సో అది మనది బోట్ నెంబర్ 3. సో అందరు హ్యాపీగా సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు. బోట్లో కూడా అడిగి మరీ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు, అంటే గ్రూప్గా ఫ్యామిలీగా వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళు తీసుకోలేరు కాబట్టి అడిగి మరీ తీస్తున్నారు, ప్రాబ్లం లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇది లోపల వ్యూ. సో డ్రింక్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయి. చూద్దాం. కోకోనట్, నాకెందుకు ఇక్కడ కోకోనట్ వాటర్ చాలా ఇష్టం అండి. అసలు ఎంత తీయగా ఉంటాయంటే అంత తీయగా ఉంటాయి. కోకోనట్ అయితే తీసుకున్నా, ఎంత తెలుసా, 150 బట్స్. లొకేషన్ బట్టి, డిమాండ్ని బట్టి కాస్ట్ కూడా మారిపోద్ది. సో నిన్న ఫుకెట్లో తాగిందంతా 15-70 బట్స్ ఉండేవి, ఇది 150 బట్స్, ఐలాండ్ కదా. సో అంటే మన కరెన్సీలో 370 సంథింగ్. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి టైం చూడండి, మంచి లొకేషన్. ప్రైజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, వచ్చేటప్పుడు డబ్బులు అయితే తెచ్చుకోండి గట్టిగానే. యాక్చువల్ నన్ను అడిగితే ఏం పెద్ద తాగాల్సిన అవసరం లేదు. కావాలంటే కోకోనట్ వాటర్, చిన్న బీర్ అలా ట్రై చేయొచ్చు. మిగతా టైం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చూడండి. ఇంత దూరం వచ్చి తాగుతూ కూర్చుంటే వేస్ట్ కదా. సోలోగా ట్రావెల్ చేయడం వల్ల ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫొటోస్ వీడియోస్ గట్రా తీసుకోలేము, అదొకటే ప్రాబ్లం. ఎవరినన్నా అడిగినా ఎన్నిసార్లు అడుగుతాను చెప్పండి, వాళ్ళు మనకు తగ్గట్టుగా తీయరు, పదే అడగలేము. సో ఇక్కడ ఏదో వాటర్ బ్రిడ్జ్ లో ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. బ్రిడ్జ్ షేక్ అయిపోతుంది, కనిపిస్తుంది వీడియోలో. చాలా మూమెంట్ ఉంది వేవ్స్ వల్ల. ఇదే మీరు మార్చ్ తర్వాత వస్తే ఈ ఐలాండ్కి, ఈ టూర్కి, ఎండ వేడిగా అస్సలు ఉండలేరు, ఇంపాసిబుల్. ఇప్పటికే లైట్గా, ఇది డిసెంబర్ కదా, లైట్గా హ్యూమిడ్గా ఉంది. మీరు కనుక సమ్మర్లో వస్తే మాత్రం వాచిపోతుంది. చిన్నపిల్లలు వస్తే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు చూడండి. ఇది ఇంకో సైడ్ ఆఫ్ ఐలాండ్, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చాం. ఫొటోస్ మాత్రం మస్తు దిగచ్చిపోయా. స్నార్క్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. స్నార్క్లింగ్ ఎక్విప్మెంట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్.
బోట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. టవల్ మాత్రం అది రూమ్ నుంచి తెచ్చుకోవాలి, లేదంటే ఇక్కడ రెంట్కి ఇస్తారంట. అది కూడా 100 బర్డ్స్కి టవల్ రెంట్కి ఇస్తారు. సో బెటర్ మీరు రూమ్ నుంచి తెచ్చుకోండి. బాగుంది ఐలాండ్ అంతా కూడా. మేబీ డిసెంబర్ టైంలో కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంది. సమ్మర్లో వస్తే మాత్రం నాకు తెలిసి వాచిపోద్దాం, అస్సలు ఉండలేరు. బ్యాంకాక్ పటాయా ఎక్కడికి వెళ్ళినా, బ్యాంకాక్ కానీ పటాయా కానీ ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు కనిపిస్తారు. కానీ ఫుకెట్లో మాత్రం చాలా తక్కువ, ఇండియన్సే తక్కువ. ఆ ఉన్న వాళ్ళలో కొంతమంది నార్త్ ఉన్నారు, అక్కడక్కడ మన తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు అంతే. ఫుకెట్లో చాలా తక్కువ ఉన్నారు. మన వాళ్ళు ఎంతసేపు బ్యాంకాక్ పటాయా తిరుగుతారు తప్ప ఇక్కడికి రారు. సో 1 hour టైం మోర్ దాన్ ఎనఫ్ చూడండి, ఎక్స్ప్లోర్ చేయడానికి, ఫొటోస్ దిగడానికి, స్నార్క్లింగ్ చేయడానికి 1 గంట సరిపోతుంది. చిన్న ఐలాండ్ బట్ చాలా బాగుంది. నాకు తెలిసి గాంజా స్మెల్ వస్తుంది ఫుల్గా, ఎవరో బాగా గట్టి కొడుతున్నట్టున్నారు. మామూలుగా జెట్ స్కీ అంటే మన ఏరియాలో గోవాలో అలాంటి కొన్ని ప్లేసెస్లో ముందర మనల్ని కూర్చోబెట్టి వెనకాల వాళ్ళు కూర్చొని ఏదో చిన్నపిల్లలకి డ్రైవింగ్ నేర్పుతున్నట్టు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ సింగిల్గానే ఇస్తున్నారు. కపుల్గా వస్తే కపుల్ కూడా వెళ్ళి రావచ్చు, బాగుంటుంది. 20 minutes రైడ్ అంట. ఇది కాస్ట్ 1 person 20 minutesకి 1200 baht అంట, 2 personకి 1500 baht. వర్త జెట్ స్కీయింగ్ అంటే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఓకే, 2 personకి 1500 baht. మీరు మీ ఫ్రెండ్ కానీ మీరు కపుల్ కానీ వస్తే మేబీ వర్త్ అవుతుంది. ఐలాండ్ మొత్తం గంజాయి స్మెల్, ఎవరో దంచి పడుతున్నారు అసలు. బనానా బోట్ వచ్చేసి అడల్ట్ 800 baht, చైల్డ్ అయితే 500 baht అంటారు పర్ పర్సన్. అప్పటి నుండి ఎక్కడి నుంచే గంజాయి స్మెల్ అనుకుంటున్నారు. ఈ జెట్స్కి డ్రైవర్స్ ఉంటారు చూసారా, బోట్ మెంబర్స్, బోట్లో పనిచేసే స్టాఫ్, వాళ్ళు కొడుతున్నారు గట్టిగా. కానీ కొంతమంది టూరిస్టులు కూడా. హైలీ రికమెండెడ్ టైం మాత్రం డిసెంబర్ టు మార్చ్ చూడండి బాయ్. మార్చ్ తర్వాత అంటే డిసెంబర్ టు ఫిబ్రవరి, బట్ మార్చ్ తర్వాత వస్తే మాత్రం ఫ్రై అయిపోతారు అసలు. ఇప్పుడే ఇది డిసెంబర్ అయినా కొంచెం చాలా ప్లెజెంట్గా ఉంది. డిసెంబర్ కాబట్టి బాగా ప్లెజెంట్గా కూల్గా ఉంది. లైట్గా హ్యూమిడ్ ఉన్నా కూడా బట్ బెటర్ మేనేజ్ చేయొచ్చు. మార్చ్ తర్వాత సమ్మర్లో వస్తే మాత్రం ఆలోచించండి ఎలా ఉంటుందో. సో 10:15 అయింది, ఇంకా 15 minutesలో బ్యాక్ టు బోట్. మంది ఏ బోటో మర్చిపోయాను భయ్, బోట్ నెంబర్ 5 బోట్ నెంబర్ 3. లేట్గా వస్తే మాత్రం వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పాడు అతను. బీచ్లో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ బోట్లోకి వెళ్ళేటప్పుడు మన కాళ్ళు షూస్ ఇలా వాటర్లో వాష్ చేసి ఎక్కాలి. సో ఇంకొక 45 minutes తర్వాత ఫీఫీ డాన్ అనే ఐలాండ్కి వచ్చామండి. ఇక్కడ 40 minutes స్టే ఉంటుందంట స్నార్క్లింగ్కి. నాకు చేయాలనింది కానీ నేను చేస్తే కంటెంట్ ఎవరు రికార్డ్ చేస్తారు. ఆల్రెడీ మాల్దీవ్స్లో చేశాను, సో ఈసారి చేయట్లా. స్నార్క్లింగ్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను ఫుకెట్కి. సో ఐలాండ్ అయితే చూడండి ఎలా ఉందో. ఆల్రెడీ మన బోట్ మెంబర్స్ అయితే స్నార్క్లింగ్ స్టార్ట్ చేశారు. స్నార్క్లింగ్ చేయడానికి స్విమ్మింగ్ రావడం కంపల్సరీ అయితే ఏమి కాదు. సో స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా స్నార్క్లింగ్ చేయొచ్చు. స్నార్క్లింగ్కి మనం దిగక ముందే బోట్ స్టాఫ్ ఎవరెవరికి స్విమ్మింగ్ వచ్చు, ఎవరెవరికి రాదనేది మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. స్విమ్మింగ్ రాని వాళ్ళ కోసం బోట్ నుండి ఒక రోప్ని అయితే కట్టారు. ఆ రోప్ చుట్టూ ఆ రోప్ని పట్టుకొని స్విమ్మింగ్ చేయమని చెప్పారు. అలాగే బోట్ స్టాఫ్ కూడా మనతో పాటు కిందికి దిగి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు సేఫ్టీ కోసం.
ఇక్కడ కనిపిస్తున్న దాన్ని క్యామెల్ రాక్ ఐలాండ్ అంటారంట. ఈ రాక్ క్యామెల్ షేప్ లో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ వీళ్ళంతా ఇంత ఇంట్రెస్ట్గా, ఆతృతగా, యాంగ్జైటీగా చూస్తుంది దేన్నో తెలుసా? కోతుల్ని. సో ఇక్కడ మంకీ ఐలాండ్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ మంకీస్ని చూడడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళంతా కూడా దాన్ని ఏదో పెద్ద విచిత్రంగా, వింతగా చూస్తున్నారు. మనకైతే అది అలవాటేలాగా. ఇండియాలో ప్రతి గల్లీలో కోతులు ఉంటాయి. సో నాకైతే ఇదేం పెద్ద అనిపించలేదు. కోతుల్ని చూడడానికి ఇంతమంది సెటప్, బోట్లు, షిప్స్, నాకైతే ఇది చాలా ఓవర్. కోతుల విషయం పక్కన పెడితే ఇక్కడ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఎస్పెషల్లీ వాటర్ చాలా క్లియర్గా బ్లూ వాటర్స్, మాల్దీవ్స్లో లాగా. ఇక్కడ లంచ్ బ్రేక్ అయితే స్టాప్ చేశారు. ఫీఫీ డాన్ ఐలాండ్ అంటారంట ఇది. సో ఫీఫీ ఐలాండ్లో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేస్. సో ఈ ఐలాండ్లో అన్నీ ఉన్నాయంట. హాస్పిటల్, పోలీస్ స్టేషన్, బర్గర్స్, పిజ్జా హట్, 7-Eleven. 7-Eleven అంటే ఇది సూపర్ మార్కెట్. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఏరియా ఫీఫీ ఐలాండ్లో అనుకోవచ్చు. సో ఇక్కడ లంచ్కి అయితే ఆపారు. లోపల వీళ్ళ రెస్టారెంట్ ఏదో ఉందంట. సో 1 hour 10 minutes ఇక్కడ బ్రేక్ ఉంటుంది. సో ఆఫ్టర్ 1 hour 10 minutes మళ్ళీ మీటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేయాలి. సో అతన్ని ఫాలో అవ్వమని చెప్పాడు రెస్టారెంట్కి. ఇది ఒక విలేజ్ టైప్ అంట. లోపల మళ్ళీ దారి మిస్ అయిపోతే కష్టం. సో అతన్ని ఫాలో అవ్వమని చెప్తున్నాడు. సో అతనితో పాటు వెళ్తాం. సో ఆల్కహాల్ విషయానికి వస్తే బోట్లో అయితే లేదు, బట్ ప్రతి ఐలాండ్ లో ఆల్కహాల్ దొరుకుతుంది. బీర్ కానీ, బ్రాందీ కానీ, విస్కీ కానీ, ఏదైనా సరే ప్రతి ఐలాండ్ లో దొరుకుతుంది. వచ్చేసాము మయేదా రెస్టారెంట్. సో ఇక్కడ మనకు బొఫే అరేంజ్ చేశారు. సో చెప్పినట్లుగా ఇది డే టూర్ లో ఇంక్లూడెడ్. లంచ్ వచ్చేసి ఫ్రీ. ఫుల్ క్రౌడ్ ఉంది భయ. కిట్ట 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 కిట్టలు ఆడిపోతుంది. అయిపోయింది, లంచ్ చేసేసాను. సో లంచ్లో రెండు ఉన్నాయి. నాన్ వెజ్ ఉంది, వెజిటేరియన్ ఉంది. నాన్ వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చికెన్, ఫిష్ చిప్స్, మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్, ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వెజిటేబుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. నాన్ వెజ్లో కూడా మళ్ళీ హలాల్ అండ్ నాన్ హలాల్ టైప్ ఉన్నాయి, మీ ప్రిఫరెన్స్ని బట్టి. సో ఏదో లైట్గా తీసుకున్నాను, మళ్ళీ బ్యాక్ టు బీచ్ వచ్చేసాను. ఇంకా 15 minutes టైం ఉన్నట్లుంది. బీచ్ అది కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం.
సో ఇక్కడ ఈ చిన్న బోట్ చూసారా, ఇది కొంచెం ప్రైవేట్ బోట్ టైప్ అనమాట. లైక్ ఫ్యామిలీతో లేదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అందరితో కాకుండా ప్రైవేట్గా రావాలంటే ఈ బోట్ వాడచ్చు. మేబీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది. సో మెయిన్గా బోట్ ఎక్కేటప్పుడు ఆ చెప్పులు ఏదైతే ఉన్నాయో అవి నీళ్ళల్లో కొంచెం వాష్ చేసి ఎక్కాలి, లేదంటే శాండ్ అంతా కూడా బోట్లోకి వచ్చేస్తుంది. ఈ ఏరియాని ఫీఫీ లాగూన్ అంటారు. ఇక్కడ మళ్ళీ ఆపారు కాసేపు స్నార్క్లింగ్ చేయడానికి. ఇక్కడ కనిపిస్తున్న కేవ్లేకి మనం వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ రెనోవేషన్ ఏదో జరుగుతుందని అలో చేయలేదు. మాయా బే ఇది, లోపలికి వెళ్ళాలంట ఇలా వాక్ చేసుకుంటూ. ఈ టూర్ మొత్తానికి ఇది హైలైట్ ప్లేస్ అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ లొకేషన్ను మీరు చాలా సినిమాల్లో, పాటల్లో కూడా చూసే ఉంటారు. బ్యూటిఫుల్గా ఉంది భయ్య. వైట్ శాండ్, చాలా రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఎందుకో మరి ప్లేస్ అయితే చాలా క్లీన్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
స్విమ్మింగ్ చేయకూడదు, ఫిషెస్కి ఫీడింగ్ ఇవ్వకూడదు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. బహుశా అందుకే అనుకుంటే ఈ ప్లేస్ ఎంత బాగుంది. బ్యాక్ టు బోట్ 4:30కి. And for good job done. Okay, and for good today, man. Take us for make 5:30 కంటే ఎగ్జాక్ట్లీ 5:30కి తెచ్చి పడేశాడు బాయ్. ఇలా పంచువాలిటీని మెచ్చుకోవచ్చు నిజంగా ఏమైనా. సో ఇక్కడ ఏదో ఐస్ క్రీమ్ ఇస్తారంట, తినేసి బ్యాక్ టు రూమ్. మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు, తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడం. సో ఇక్కడ పికప్ వ్యాన్స్ అన్నిటికీ నెంబర్ వేసి పెట్టారు. సో మీ హోటల్ ఏరియాని బట్టి ఏ వ్యాన్ ఎక్కాలనేది చెప్పేశారు. సో మన వ్యాన్ నెంబర్ 10 అంటారు. వ్యాన్ నెంబర్ 10 ఎక్కడుంది? బ్యాక్ టు హోటల్. బాగా టైర్డ్ అయిపోయాను. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మాట్లాడతాను మిగతా విషయాలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇది టెక్నికల్గా డే 3 ఫుకేట్లో. నిన్న డే 2 తర్వాత మాట్లాడడం కుదరలేదు, లేట్ అయిపోయింది బాగా. బయటికి వెళ్తే వర్షం ఫుల్గా, తినేసి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. సో అందుకే ఈరోజు చేస్తున్నాను. ఈరోజు బ్యాక్ టు హైదరాబాద్. నేను ఉన్న ఫుకేట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. సో ఎలా ఉంది నిన్న డే 2 ఎక్స్పీరియన్స్? విజువల్స్ అన్నీ బాగున్నాయి. యాక్చువల్గా నేను ఇప్పటికి 6-7 కంట్రీస్ తిరిగాను, కానీ ఎప్పుడు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, బట్ విజువల్స్ అయితే బాగా వచ్చాయి అనుకుంటున్నాను. సో మీకు హైదరాబాద్ నుంచి ఫుకేట్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, లైక్ బడ్జెట్ కానీ, ఎక్కడ స్టే చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏమేమి చూడాలి, ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నేను డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఈ సిరీస్ ఎంత షాప్